నమస్తే అండి. ఇంట్లో అందరూ గోంగూర పచ్చడి అడిగాక ఆగుతానా? సో ప్రిపరేషన్ మొదలెట్టాను. నాతో పాటు రండి, ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ చేసేద్దాం. నాకు ఒక మంచి కట్ట దొరికిందండి, అందుకని ఒలిచేయడం మొదలెట్టేశాను. ఆకంతా ఒలిచేసుకుని 10 to 15 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టి 2-3 times వాష్ చేయండి. అప్పుడే మురికంతా పోతుందండి. అలా కడిగేసుకున్నాక ఒక చిల్లుల బుట్టలోకి తీసుకుని వాటర్ అంతా డ్రైన్ అయ్యేదాకా ఉంచండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదండి. ఆకు చెమ్మ మాత్రమే ఉండాలి. సో ఇలా చిల్లుల బుట్టలో వేసేసుకుని ఆ వాటర్ మొత్తం డ్రైన్ చేసేయండి. ఒక కాటన్ క్లాత్ తీసుకుని నీడ పట్టున ఆరబెట్టండి. ఆకంతా స్ప్రెడ్ చేయండి, చక్కగా నీడ పట్టున ఆరబెట్టండి. చూడండి, ఇలా నీళ్లు లేకుండా ఆరిపోతుంది. నేను కొంచెం ఆకును తరుక్కున్నానండి ఇక్కడ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని 1/2 స్పూన్ మెంతులు, ఫుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి. నాది చిన్న స్పూన్ అండి, అందుకని 2 times వేశాను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుందండి. ఇది వేగగానే చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి. మీకు అరోమా కూడా బాగా తెలుస్తుంది వేగేటప్పుడే. చూసారా, చిటపట్లాడుతున్నాయి. ఇక అది తీసేసి పక్కన పెట్టేసుకుని మూకుల్లో ఆయిల్ వేసుకుని కారానికి తగినంత ఎండు మిరపకాయలు తీసుకోండి. మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీ మాత్రమే ఎండుమిర్చి తీసుకుని సిమ్లోనే పెట్టి వేయించండి. దానిని తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని అదే మూకుల్లో కొంచెం ఎక్కువ నూనె వేసుకుని ఆకు మొత్తం వేసి మగ్గదీయండి. గోంగూరాకు మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొంచెం కొంచెం వేసుకునైనా వేయించండి, తప్ప ఒకేసారి వేయకండి, టేస్ట్ మారుతుంది. దీన్ని కూడా సిమ్లోనే వేయించండి, స్మూత్ టెక్స్చర్ మనకి వచ్చేదాకా. ఇదే ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు తగినంతగా వేసుకుని ఇంకాసేపు మగ్గదీయండి. ఉప్పు వేసుకున్నాక ఇంకాస్త స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు మూత పెట్టేసుకుని దాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీలో ఆవాలు మెంతులు వేసి గ్రైండ్ చేసుకుని ఎండుమిర్చిని కూడా వేసి గ్రైండ్ చేయండి. దేనికి అవి సపరేట్గా వేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయను కూడా వేసుకుని కచ్చాబచ్చాగా నూరుకోండి. అంటే ఏంటంటే బరకగా వచ్చేంత వరకు నూరుకోండి, ఫైన్ పౌడర్ వద్దు. దానిని ఇప్పుడు ఒక పక్కన బౌల్లో పెట్టుకుని నేను ఇక్కడ ఆకును కూడా కొంచెం గ్రైండ్ చేసుకున్నానండి. జస్ట్ 1 second గ్రైండ్ చేస్తాం కదా, అలాగా, అంతే. ఇప్పుడు ఈ గోంగూర ఆకులో మనం రెడీ చేసుకున్న పౌడర్ని కలిపేయండి. ఇప్పటికే మీకు ఇల్లంతా గుమగుమలతో నిండిపోయి ఉంటుందండి. ఇదేనండి, మీరు చక్కగా కలిపారనుకోండి, ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూడండి, మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోతే నన్ను అడగండి. చూసారుగా టెక్స్చర్ ఎంత బాగుందో. మీకు కూడా నచ్చిందా? మరి మీరు కూడా తయారు చేసేయండి. మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.